హాయ్ హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత ఒక వీడియో అయితే మీతో షేర్ చేస్తాను. రీసెంట్గా విలేజ్కి వెళ్ళినప్పుడు మా విలేజ్కి పక్కనే ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. షార్ట్ వీడియోలో చూసి ప్లేస్ ఎక్కడ అని అడిగారు కదా, వాగ్దేవి కాలేజ్కి దగ్గరలో ఉంటుంది, బొల్లికుంట క్రాస్ రోడ్. అయితే మాకు తెలియదు ఇన్ని రోజులు స్విమ్మింగ్ పూల్ ఉందని, నాకు రీసెంట్గానే తెలిసింది. సో ఇంకా నెక్స్ట్ డేనే వచ్చేసినాము. స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలని. అంటే దీని వెనకాల ఒక పెద్ద రీజనే ఉంది. చిన్నప్పుడు మాకు తెలుగు బుక్లో ఒక లెసన్ ఉండేది, సాహస బాలికన సంథింగ్, నాకు లెసన్ పేరు గుర్తులేదు. కానీ ఆమె చిన్న పాపనే కానీ వేరే వాళ్ళని కూడా సేవ్ చేస్తుంది అనమాట స్విమ్మింగ్ రావడం వల్ల. అప్పుడు అనుకున్నా, కానీ మనకు అంత ఫెసిలిటీస్ ఉండకపోయేది నేర్చుకోవడానికి. సో ఇప్పుడైతే ఎట్లాగో నేర్చుకోవాలనుకుంటున్నా. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వెళ్ళాలి అని ప్రతిసారి అనుకుంటున్నాం. వెళ్ళినప్పుడు హడావిడిగా వెళ్ళడం రావడం అవుతుంది. కానీ ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైనా వీలు చూసుకొని ఖచ్చితంగా నేర్చుకుందాం అనుకున్నాం, మా కో సిస్టర్ నేను కలిసి. సో ప్రస్తుతానికైతే ఇంకా స్విమ్మింగ్ పూల్లో పిల్లల్ని దించేస్తాను. ఫస్ట్ అంటే ఎప్పుడు వెళ్ళలే, మేము కూడా ఫస్ట్ టైం స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళడము. స్నానం చేయించిన తర్వాతనే పూల్లోకి దిగాలంట, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. అది ఒక నీట్నెస్ ప్రాసెస్ అన్నట్టు పర్ఫెక్ట్ అనిపించింది. ఇంకా ఫ్రెండ్స్ దిగగానే కాసేపు కొంచెం అటు ఇటు టెన్షన్ పడ్డట్టుగా అయింది, కానీ కాసేపట్లోనే సెట్ అయిపోయింది. ఇట్లా మధ్యలో ఒక వాల్ ఉంది కదా, ఇటు సైడ్ మొత్తం కిడ్స్ కోసం, అటు సైడ్ ఏమో పెద్దవాళ్ళ కోసం. ఇటు చాలా లోతు తక్కువ ఉందనమాట. నిల్చుంటే ఇట్లా ఇక్కడ షోల్డర్ వరకు వస్తానే వాటర్, అంతే. షోల్డర్ కన్నా కొంచెం కిందికే ఉన్నాయి. సో ఇంకా నో ప్రాబ్లం. కానీ ఇంకా బావ ఈయన కలిసి పిల్లలతోనే ఉన్నారు. అంటే వాళ్ళు కొంచెం భయంగా ఫీల్ అవుతారు కదా అని. ఇంకా ప్రిన్స్ చూడండి, అస్సలు మామూలుగా లేదు, అసలు నవ్వుతూనే ఉన్నాం కంటిన్యూస్గా. మేమైతే పిల్లల్ని చూసుకుంటూ నవ్వి నవ్వి నోరైతే నొప్పి పెట్టింది అసలు. ఇది ఇంకా ఛార్జెస్ అయితే పెద్దగా నేను కొంచెం ఎక్కువ ఉంటుందేమో అనుకున్నా. 1 అవర్కి 100 రూపీస్ తీసుకున్నారనమాట. నలుగురు పిల్లల్ని అయితే దించేసినాము. మధ్యలో మేము అనుకున్నాం మనం కూడా జాయిన్ అవుదామా అన్నట్టుగా, మా అక్క నేను కలిసి. కానీ ఇంకా వద్దు, ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం ఎర్లీగా వచ్చి అప్పుడు మనం ట్రై చేయొచ్చు అనుకున్నాం అనమాట. ఎందుకంటే మేము ఇప్పుడు దిగితే ఇంకా మాకు కూడా రాదు కదా, నేర్పించడానికి వాళ్ళు ఉండాలి. ఇటు పిల్లల్ని వాళ్ళని అంటే ఇంకా కష్టం, వాళ్ళని పక్కన వదిలేసినా కూడా వాళ్ళు దిగుతామంటారు. సో అందుకని ఇప్పుడు కుదరదని మేము అట్లా సైలెంట్గా కూర్చొని వాళ్ళని చూసుకుంటూ నవ్వుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాం అనమాట. మేము ఆ రోజు రావడమే 2:30 తర్వాత వచ్చినాము. యాక్చువల్గా ఫస్ట్ ఇదంతా ప్లాన్ లేకుండా, ఇదంతా అన్ప్లాన్. మార్నింగ్ లేచిన తర్వాత పిల్లలు స్కూల్కి రెడీ అయిపోయారు. కానీ ఊరికేనే ఈ స్విమ్మింగ్ పూల్ గురించి ముందు రోజు మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకా ఆయన అన్నాడు అనమాట, వాళ్ళ బాబాయ్ పిల్లలతో అన్నాడు, మా బావ పిల్లలతో, మనం ఈరోజు స్విమ్మింగ్ పూల్కి వెళ్దాం రా, మీరు స్కూల్కి ఎట్లా వెళ్తారు చెప్పండి, మరి మీరు మిస్ గారా అని అన్నాడు. ఒక్క డైలాగ్తోనే వాళ్ళు కంప్లీట్గా చేంజ్ అయిపోయారు. ఇంకా బావ అక్క వాళ్ళు కూడా ఇంకా స్కూల్కి మానిపించేసిళ్ళు అనమాట. సరే పిల్లలంతా ఆడుకుంటారు కదా వెళ్దామని. ఇంకా వేరే వర్క్ ఉండి వీళ్ళిద్దరు బయటికి వెళ్ళిళ్ళు అనమాట. ఇంకా వచ్చేసరికి 2:30 అట్లా అయింది. మేము అప్పుడు కార్ తీసుకెళ్ళలేదు, బైక్ పైన వెళ్ళినాము బొల్లికొండకి. సో లేట్ అయితే మళ్ళీ ఇప్పుడు కొంచెం చలి పెడుతుంది కదా ఈవినింగ్ అవ్వగానే. అట్లా అని సరే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వెళ్దాం, అదే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దాం, ఇప్పుడు ఇంటికి వెళ్దామని ఈయన అన్నాడు అనమాట. పిల్లలు బాబాయ్ మనం స్విమ్మింగ్ పూల్కి వెళ్దాం అన్నావు కదా, వెళ్దామని ఇంకా వాళ్ళు అన్నారనమాట. అహానైతే ఏడ్చిండు. అయితే సరే ఇంకా పూల్కి వెళ్దామని ఇక్కడికైతే వచ్చేసినాం అందరం. అంటే ఇంకోసారి నమ్మరు, ఇంకా నేను ఇప్పుడు బ్రేక్ చేస్తే అనుకున్నాడేమో, నాకైతే అట్లనే అనిపించింది. ఫ్రెండ్స్ ఈ పిల్లలు వీళ్ళంతా ఎంత బాగా ఆడుతున్నారో, అసలు మాకు ప్రాణం ఆగట్లేదు. మేము కూడా ట్రై చేస్తే బాగుండు అని అనిపిస్తుంది. కానీ ఇంకా అక్కడ కుదరని విషయం. అత్తమ్మ ఉంటే పిల్లల్ని కొంచెం చూసుకునేది, అప్పుడు మేము దిగొచ్చు అన్నట్టుగా అనుకున్నాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా అత్తమ్మని తీసుకొని వచ్చి పిల్లల్ని, లేదంటే పిల్లల్ని ఇంటి దగ్గర వాళ్ళని ఒక రోజు తీసుకొచ్చి వాళ్ళకు ఎక్స్పీరియన్స్ చేయించిన తర్వాత వాళ్ళని ఇంటి దగ్గర నుంచి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనమే వచ్చి చేయడానికి అయితే వీలు ఉంటుంది. మనం వాటర్లో ఉంటే పిల్లలు మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు అని అట్లా అనుకున్నాము. వీళ్ళు కప్ప గెంతినట్టుగా గెంతుతూనే ఉన్నాడు అహాన్ అయితే. వాడి కాసేపు వాటర్ని ఎట్లా మెయింటైన్ చేయాలో అర్థం కాలే. ఒక్కొక్కసారి ముక్కులోకి వెళ్ళడం, నోట్లోకి వెళ్ళడం ఇట్లా జరిగింది. కాసేపటి తర్వాత వాడికి అర్థమైంది అనమాట, అంటే ఎప్పుడు బ్రీత్ తీసుకోవాలి, ఎప్పుడు వాటర్ని బయటకు వదిలేయాలి, ఎట్లా మెయింటైన్ చేయాలన్నట్టుగా వాడికి దాంట్లో తిరుగుతూ ఉంటే ఇంకా అర్థమైంది. ఇక్కడైతే ఎంత జోకి మా ఫ్రెండ్స్ షార్ట్ వీడియోలో షేర్ చేసిన కదా, ఇక్కడ కొంచెం డిస్టెన్స్లో వదిలేసి ముందుకెళ్ళి వాళ్ళ నాన్న ఇట్లా హ్యాండ్ ఇస్తూ ముందుకు రావాలి, రా 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 అని ఇట్లా పిలుస్తానమాట. ప్రిన్స్కి జస్ట్ 2 years క్రాస్ అయినాయి అంతేగాని కొంచెం పికప్ బాగుంటుంది, బాగా అర్థం చేసుకుంటుంది, ఏదైనా ఫాస్ట్గా ఆలోచించగలుగుతుంది అహాన్ కన్నా.
ఇట్లా రావడానికి ట్రై చేస్తుంది. ఆమె కాళ్ళని ఇలా ఇలా అంటుంది కానీ ముందుకు వస్తలేదు. ఆ వాటర్ అదే సారీ ఆ గాలి ట్యూబ్ ఉంది కదా, అది మళ్ళీ వెనక్కి లాగినట్టు అవుతుంది. కొంచెం ఫోర్స్ అప్లై చేయాలి కదా, అది ఆమెకు తెలుస్తలేదు. అట్లనే చేస్తుంటే ప్రాక్టీస్ అవుతుందని ఇంకా వాళ్ళ నాన్న అదే ప్రాక్టీస్ చేయించిండు 1 అవర్ పాటు. ఫైనల్లీ ఇంకా ఆమె అట్లా వాళ్ళ నాన్నని రీచ్ అవ్వడం అయితే నేర్చుకున్నది. ఎంత హ్యాపీగా అనిపించిందో. అందరిలో చిన్నది ప్రిన్సీయే కదా, కానీ ప్రిన్సీ చాలా యాక్టివ్గా ఉన్నది స్విమ్మింగ్ పూల్ మొత్తంలో. అక్కడ ఈ స్విమ్మింగ్ పూల్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ప్రిన్సీనే చూస్తారనమాట. అంత చిన్న పాప భయపడకుండా మంచిగా ఆడుకుంటుందని. కాసేపు ఇక ఆహాని ఇట్లా రివర్స్లో ట్రై చేసిండు. ఇంకా మా హ్యాపీని చూడండి, అలా నడుము పట్టుకుంటే ఆమె చేప పిల్లలాగా ఇట్లా పోతూనే ఉన్నది పాక్కుంటూ. టైంకి అసలు ఫోన్లో నాకు స్టోరేజ్ లేదు, ఛార్జింగ్ లేదు. ఈ మధ్య మధ్యలో వీడియోస్ని డిలీట్ చేసుకుంటూ మళ్ళీ షూట్ చేయడం అట్లా జరిగింది. ఇక్కడ ప్రిన్సీ ఫస్ట్ అలా ఎక్కుంటూ వచ్చి డైరెక్ట్ జంప్ చేసింది. అప్పుడు నేను వీడియో తీయలేదు. నెక్స్ట్ టైం జంప్ చేయరా అంటే ఇంకా చేస్తలేదు అనమాట, భయపడుతుంది. చూడండి, లేదు ఇందాక ఎట్లా జంప్ చేసినావు మళ్ళీ జంప్ చేయనా అన్న, ఏం కాదని వాళ్ళ నాన్న చెప్తా అంటే అస్సలు వినలేదు. సరే ఇంకా భయపడుతుంది కదా అని ఇంకా వదిలేసినాము. ఆమెనే అట్లా దిగేసింది అనమాట. మస్తు నవ్వొచ్చింది అసలు మాకైతే. ఇంకా పిల్లలంతా అట్లా జంప్ చేసిళ్ళు. వాటర్లో పెట్టుకోవడానికి గ్లాసెస్ ఇంకా బాల్స్ అవన్నీ ఉన్నాయి, ఆడుకుంటూ చేయొచ్చు. కానీ వీళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఆ గ్లాసెస్ ఏమో కొంచెం కంఫర్ట్గా లేవన్నారు పిల్లలు. జస్ట్ అట్లా ఫోటోకి వీడియోకి పోజ్ కోసం అందరూ కొంచెం సేపు పెట్టుకున్నారు. ప్రిన్సీ ఓన్గా ఇక్కడ స్టెప్స్ ఎక్కి పైనకి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ అందులోకి జంప్ చేస్తుంది అనమాట. అసలు ఎంత టేరో అసలు. మా హస్బెండ్ అంటాడనమాట, ప్రిన్స్కున్నంత ధైర్యం కూడా నీకు లేదు అని అంటున్నాడు. బేసిక్గా నాకు కొంచెం భయం ఎక్కువ, ప్రతి చిన్నదానికి కొంచెం ఎక్కువ భయంగా ఫీల్ అవుతూ ఉంటా. అయినా నాకు లేని మంచి క్వాలిటీస్ పిల్లల్లో ఇంకొంచెం అడ్వాన్స్డ్గా వస్తాయి అంటే ఇంకా హ్యాపీయే కదా. ఇక్కడైతే మామూలుగా ఎంజాయ్ చేయదు ప్రిన్సీ. నేను రియల్ వాయిస్తోని షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసిన కదా, ఇంకా ఇక్కడ యాడ్ చేయలేదు. ఇట్లా దూరం నిల్చొని రారా అంటే వచ్చినా అనుకుంటూ వెళ్తుంది అనమాట. అక్కడ నుంచి ఇక్కడ వరకు వదిలేసినా కూడా ఒక్కతే వెళ్తుంది. కానీ ఎందుకు అయినా మంచిది అని కొంచెం పక్కనే అయితే మెయింటైన్ చేసినాం. అంటే ఆ ట్యూబ్ కొంచెం పెద్దగా ఉన్నది సైజు, చేతులు వదిలేస్తే మళ్ళీ లోపలికి పడిపోతారు కదా అన్నట్టుగా. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనకు తక్కువ వాటరే, కానీ పిల్లలకి ఎంతైనా కూడా కొంచెం వాటర్ కాబట్టి ఇక జాగ్రత్తగా ఉండాలి కదా. ఆ భయం కూడా నాకుండే. హాయ్ చెప్పగానే హాయ్ చెప్పడం, అన్నిటికీ బాగా రియాక్ట్ అవుతుంది అనమాట. అసలు టెన్షనే ఉండదు. ఒక్కోసారి మనం పెద్దవాళ్ళమే వాటర్లోకి వెళ్ళిన తర్వాత ఏదైనా గంగా స్నానానికి అట్లా వెళ్తాం కదా, వెళ్ళిన తర్వాత ఒక్కసారి మనకు వాటర్ షోల్డర్ వరకు వచ్చినా మనం దాంట్లో మునిగి ఇట్లా పైనకి రావాలన్న ఒక రకమైన భయం వస్తూ ఉంటుంది. కానీ పిల్లలు అది బ్యాలెన్స్ చేసుకోగలిగిలంటే చాలా గ్రేటు. ఇంకొకటి ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళ పక్కనే ఉన్న ధైర్యం కూడా ఒకటి వాళ్ళకు తోడైందిలేండి. సో ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.